ఈదర అన్నపూర్ణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సోదరీమణులందరూ జిల్లా కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 1972 యాక్ట్ ప్రకారం మాకు గ్రాట్యుటీ అమలు చేయాలి. మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీలని ఆధార్ కార్డులు చూపించగానే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే 11,20 ఎలా ఇస్తారు? అలాగే కాదయ్యా ప్రభుత్వ ఉద్యోగులం కాదు, గౌరవవేతనం తీసుకుంటున్నాము అని చెప్పంటే, సంక్షేమ పథకాలు ఇవ్వమంటే ప్రభుత్వ ఉద్యోగం చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగంతో జీతం ఇవ్వమంటే మీరు ఆందోళన తీసుకుంటున్నారంటారు. ఇలా రకరకాలుగా అంగన్వాడీని ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం. గత 42 రోజుల సమ్మెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మేము పిలవకుండానే మా టెంట్కి వచ్చి అంగన్వాడీలు చాలా సేవలు చేస్తూ ఉన్నారు. పసిబిడ్డలకి, గర్భిణీలకి మీరు న్యాయమైన కోరికలే కోరుతూ ఉన్నారు. మేము అధికారంలో రాగానే వెంటనే అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంత మటుకు చర్చలకు పిలవలేదు. ₹1 కూడా వేతనం పెంచకపోగా పని భారం విపరీతంగా పెంచి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు కూడా ఇవ్వకుండా లబ్ధిదారులకు కూడా ఈరోజు ఇబ్బందులు పెడుతూ కేసీఆర్ తీసుకొచ్చి రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మన చర్చలకు పిలవాలి, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అసెంబ్లీకి వస్తామని చెప్పేసి తెలియజేస్తూ అంగన్వాడీ యూనియన్ తరఫున సెలవు అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పేసి